ఫ్రెండ్స్, మీకు ఈరోజు లైఫ్లో ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని గురించి చెప్తాను. అదేంటంటే అతి మంచితనం. మనం జనరల్గా అతి మంచితనంతో కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే ఇవ్వని బాధ్యతలు తీసుకుంటాం, అడగని హెల్ప్ చేస్తూ ఉంటాం, అడగకుండానే కొంతమందికి గైడ్ చేస్తుంటాం, రైట్? సో ఇలా మనం మంచిగా ఉండాలనే ఆలోచనతో మనం ఎవరైనా అడగందే చేస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే తర్వాత దీనికి ఇంపార్టెన్స్ ఉండదు. ఏదైతే నువ్వు చేసిన హెల్ప్ ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ ఉండదు. చేసినన్ని రోజులు చేయించుకుంటారు, రైట్? అప్పుడేం నీకు తేడా అనిపించదు. కానీ అంతా అయిపోయిన తర్వాత, ఆ పని అంతా అయిపోయిన తర్వాత, అరే పలానా రోజు నేను ఇది హెల్ప్ చేశాను అంటే ఎవరు చేయమన్నారు నిన్ను, మేము అడిగామా అన్న క్వశ్చన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే అడగని హెల్ప్ చెయ్యకండి, ఇవ్వని బాధ్యత నెరవేర్చకండి. ఖచ్చితంగా వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు వాళ్ళే వస్తారు, వాళ్ళే హెల్ప్ అడుగుతారు. అప్పుడు చేయండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను. అడగని బాధ్యత తీసుకోవడము, అడగని హెల్ప్ చేయడము పిలవని పేరంటానికి పోవడం లాంటిదే. పిలవని పేరంటానికి పోతే ఎంత గిల్టీగా ఫీల్ అవుతాం, మనం ఎంత వాల్యూ పోగొట్టుకుంటాం. సిమిలర్ వేలో అడగని హెల్ప్ డెఫినెట్గా చేయకండి. దానికి అసలు అప్రిషియేషన్ ఉండదు. అప్రిషియేషన్ లేని చోట నువ్వు వర్క్ చేసినావని నీకు అర్థమైనప్పుడు నువ్వు చాలా బాధపడతావు. ఎందుకంటే నువ్వు ఎంతో ఎఫర్ట్ పెట్టుంటావు, ఎంతో ఎనర్జీ పెట్టుంటావు ఆ హెల్ప్ చేయడంలో కానీ, ఆ గైడ్ చేయడంలో కానీ, రైట్? సో అది ఈరోజు విలువ లేదన్నప్పుడు నువ్వు చాలా బాధపడతావు. నేను చెప్తున్నది ఇక్కడ అక్కడ అని కాదు. నీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, నీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, ఎవ్రీవేర్ ఎక్కడైతే మనుషులు ఇన్వాల్వ్ అవుతారో అక్కడ. సో డెఫినెట్గా అవసరమైన హెల్పే చేయండి. అతి మంచితనం పనికి రాదు. గుర్తుపెట్టుకోండి. నా లైఫ్లో నేను అనుభవించింది చెప్తున్నాను. మీకేది అవసరమో దాని మీద ఫోకస్ పెట్టండి. అతి మంచితనంతో అనవసరమైన హెల్పులు చేయకండి, అనవసరమైన బాధ్యతలు తీసుకోకండి. రేపెవ్వరు నిన్ను అప్రిషియేట్ చెయ్యరు. అవసరమైన దగ్గర హెల్ప్ చేయండి, దానికి రికగ్నిషన్ ఉంటుంది. అవసరం లేని దగ్గర హెల్ప్ చేయకండి, ఇవ్వని బాధ్యత తీసుకోకండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేసుకోకండి. మీ పనుల మీద మీరు ఫోకస్ చేసుకోండి, రైట్? ఎవ్వరు నిన్ను రేపు అప్రిషియేట్ చెయ్యరు. అడగని పని చేస్తే అప్రిషియేట్ చెయ్యరు, గుర్తుపట్టరు. వాళ్ళకు ఎంత లాభం జరిగిందో అని తెలిసినా కూడా దాన్ని గుర్తుపట్టరు. బికాజ్ నీ చేతి జారిపోయింది, వాళ్ళకి హెల్ప్ జరిగిపోయింది. సో వాళ్ళు గుర్తించలేరు. ఒకప్పటి కాలం కాదిది. ఒకప్పుడు విలువలు ఉండేవి, చేసిన హెల్ప్ జీవితాంతం గుర్తుపెట్టుకునేది. కానీ ఈరోజు చేసిన హెల్ప్ పని అయిపోయిందా అంటే ఆ రోజే మర్చిపోతారు నిన్ను. ఓకే? హెల్ప్ చేయొద్దంటలేను, అవసరమైన దగ్గర హెల్ప్ చేయండి, చూసుకొని హెల్ప్ చేయండి. మనుషుల మధ్యన నమ్మకాలు ఉంటేనే హెల్ప్ చేయండి, లేకపోతే మీ ఎనర్జీ, టైం అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇది డెఫినెట్గా మీ లైఫ్లో కూడా జరిగింది అనుకుంటాను ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇలా జరిగితే ఎలా జరిగిందో కింద కమెంట్ చేయండి. సో డెఫినెట్గా ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. అలా లైఫ్లో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. We'll meet in the next video.